హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో ఆలూ పరాటా స్టఫింగ్ లేకుండా మెత్తగా దూదిలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మామూలుగా ఆలూ పరాటా స్టఫింగ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది కదండి. పిల్లల లంచ్ బాక్సుల్లోకైనా డిన్నర్గా అయినా ఈజీగా చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు అండి. ఎంతసేపు అయినా మెత్తగా ఉంటాయి. ముందుగా నేను ఇక్కడ 3 ఆలుగడ్డల్ని ఉడికించి పైన పీల్ తీసి పెట్టాను. ముందుగా ఆలూ పరాటాలోకి పచ్చిమిర్చి పేస్ట్ని గ్రైండ్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 3 లేదా 4 పచ్చిమిర్చిని తుంపి వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక చిన్న వెల్లుల్లి గడ్డను ఒలిచి వేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనము ఆలుగడ్డని పీల్ చేసుకున్నాం కదండి. ఈ ఆలుగడ్డని ఇలా గ్రేటర్ తోటి తురుముకోవాలి. మామూలుగా మనము స్మాష్ చేస్తే అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉండిపోతాయి. ఇలా తురుముకున్నారంటే చపాతీ చేసుకున్నప్పుడు ఆలు అనేది పక్కకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. అలాగే 1 టీ స్పూన్ దాకా కారము, రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాము. అలాగే 3/4 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అలాగే అరచెక్క నిమ్మ చెక్కను పిండేసుకుందాము. ఇలా వేసేసుకొని ఒకసారి చేతితోటి బాగా కలిపేసుకుందాం. అక్కడక్కడ ఆలు గడ్డలు గడ్డలు తగులుతూ ఉంటే మెత్తగా మెదుపుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఆలుని మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆలు క్వాంటిటీకి తగ్గట్టుగా పిండి పడుతుందండి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గోధుమ పిండి ముద్దలాగా కలిపేసుకుందాం. వాటరు ఎక్కడ అవసరం ఉండదండి, ఇందులోని తడితోటే సరిపోతుంది. వాటర్ అస్సలు అవసరం పడదు. ఒకవేళ ఇంకా మీకు కొంచెం పిండి పడుతుంది అనిపిస్తే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 2 కప్పుల వరకు పిండి పట్టింది. చూడండి, ఈ విధంగా ఉండాలి. అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి. ఇలా తడిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి పిండిని కలిపేసుకుందాం. పిండి మరీ ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు నానబెట్టారంటే పిండి అనేది మెత్తగా అవుతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి ముద్ద అనేది. మరీ మెత్తగా ఉన్న చపాతీ రోల్ చేసుకునేకి సరిగా రాదండి. చూడండి, ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో ఉండలుగా చేసేసుకొని ఫ్లోర్ పైన కానీ లేదంటే చపాతీ పిండి పైన కానీ పొడి పిండిని చల్లేసుకొని ఇప్పుడు చపాతీలాగా చేసేసుకుందాం. చూడండి, ఇలా కాస్త రోల్ చేసుకున్న తర్వాత చపాతీ అనేది పొరలుగా రావడానికి నేను ఇక్కడ 4 మడతల మీద వేసి చపాతీని చేస్తున్నాను. ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్ రౌండ్గా చేసేసుకొనైనా వేసుకోవచ్చు. ఇలా చేస్తే చపాతీలు అనేటివి ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి, అలాగే బాగా పొంగుతూ వస్తాయండి. చూడండి, ఈ విధంగా మొత్తము ఆలూ పరాటాలు చేసేసుకోవాలి. మరీ మందంగా ఉండద్దు, అలాగని మరీ పల్చగా ఉండద్దండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మంచిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆలూ పరాటాని వేసేసుకుందాం. ఇప్పుడు ఆలూ పరాటాని 1 నిమిషం ఉంచిన తర్వాత ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా కాస్త కాలిన తర్వాత పైనుంచి ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఆలూ పరాటాలు పొంగుతూ వస్తాయి. స్టవ్ కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఈ ఆలూ పరాటాలని కాల్చుకోవాలి. ఇప్పుడు 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకొని ఆలూ పరాటాని ఇక్కడ పచ్చిదనం అనేది లేకుండా మంచిగా ఈ విధంగా కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆలూ పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మిగతా ఆలూ పరాటాలను కూడా రెడీ చేసుకోవాలి. ఈ ఆలూ పరాటాలకి పచ్చడితోటైనా లేదంటే రైతాతోటైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఆలూ పరాటాని స్టఫింగ్ లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఇలా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.